Hi, good evening everybody. Today, graphology. Today, graphology. Handwriting. Analysis లో భాగంగా analysis. Dear students, today graphology handwriting analysis లో భాగంగా slant గురించినటువంటి విషయాన్ని గురించి మనం లెటర్స్ లో స్లాంట్ ఎంత తీసుకోవాలి, స్లాంట్స్ ఎన్ని రకాలు, మనం స్లాంట్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇలా స్లాంట్ రాయడం వల్ల ప్రయోజనం ఉంది. స్లాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. స్లాంట్స్ లో మనం రైట్ వర్డ్ స్లాంట్, అలాగే లెఫ్ట్ వర్డ్ స్లాంట్, మనం రాసేటువంటి లెటర్స్ మనం రెండు స్లాంట్స్ గా డివైడ్ చేసాం. ఏ స్లాంట్ లో రాస్తే ఎలా ఉంటుంది, యాక్టిట్యూడ్ అనేది ఉంటుంది. రైట్ వర్డ్ స్లాంట్, లెఫ్ట్ వర్డ్ స్లాంట్, టూ కైండ్స్ ఆఫ్ స్లాంట్స్. రైట్ వర్డ్ స్లాంట్ అంటే లెటర్స్ కుడి చేతి వైపు ఉండి ఉంటాయి. లెఫ్ట్ వర్డ్ స్లాంట్ అంటే ఎడమ చేతి వైపు ఉంటుంది. అయితే రైట్ వర్డ్ స్లాంట్ లెఫ్ట్ వర్డ్ స్లాంట్ రాయడం వల్ల ప్రయోజనాలు, నష్టాలు. ఇప్పుడు రైట్ వర్డ్ స్లాంట్ లో అక్షరాలు రాయడం వల్ల మనలో కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం. రైట్ వర్డ్ స్లాంట్ లో లెటర్స్ రాయడం వల్ల కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం అంటే విశ్వాసము మరియు ఆశ అనేది మనలో డెవలప్ అవుతుంది. లెఫ్ట్ స్లాంట్ లో రాయడం వల్ల డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ చూడండి. ఇప్పుడు మనం ఈ స్లాంట్ అనేది రైట్ వర్డ్ లో ఉంటే, రైట్ వర్డ్ లో రాస్తే మనకు కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం డెవలప్ అవుతుంది. అలాగే లెఫ్ట్ స్లాంట్ లో రాస్తే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలో ఉంటారు వ్యక్తులు అని చెప్తున్నమాట. కాబట్టి మనం గ్రాఫాలజీ ఏం చెప్తుంటే, మనం ఏదైనా తప్పు రాసిన వల్ల మన యొక్క బిహేవియర్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్ అయితే దాన్ని మనం సరి చేసుకోవాలంటే మనం రైట్ స్లాంట్లో లెటర్స్ రాయాల్సి వస్తుంది. రైట్ వర్డ్ స్లాంట్లో మనం
ప్రాక్టీస్ చేసి మనం మార్చుకున్నట్లయితే మన యొక్క యాటిట్యూడ్ కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం వీళ్ళు ఇలాంటి ఇలా రాసేవాళ్ళు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ ద్వారా మనం కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజాన్ని పొందవచ్చు అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో ఇప్పుడే స్లాంట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇలా మనం ఈ యొక్క రైట్ వర్డ్ స్లాంట్లో మనం లెటర్స్ను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం ఉంది కాబట్టి మనం రైట్ వర్డ్ స్లాంట్లో ప్రాక్టీస్ చేయాలి. లెఫ్ట్ వర్డ్ స్లాంట్లో ఉన్న వాళ్ళు రైట్ వర్డ్ స్లాంట్లో ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళలో కూడా కాన్ఫిడెంట్ అనేది ఆప్టిమిజం అనేది డెవలప్ అవుతుంది అనేది కాన్సెప్ట్. సరే, ఇప్పుడు స్లాంట్ రైట్ వర్డ్ స్లాంట్ తీసుకొని మనం ఇప్పుడు కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేయాలి. రైట్ వర్డ్ స్లాంట్. ఫుల్ సెంటెన్స్ నేను ఇప్పుడు రైట్ వర్డ్ స్లాంట్లో రాస్తున్నాను. ఇలా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మన యాటిట్యూడ్లో కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిజం డెవలప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎవరీ లెటర్ రైట్ స్లాంట్లో రైట్ వర్డ్ స్లాంట్. జనరల్లీ we are more